అభ్యాసము 3.2లో చేయవలసిన సమస్యల గురించి చర్చిద్దాం. ముందు ఒకసారి ఈరోజు మనం చేయవలసిన నిర్మాణాలు ఏ రకమైనవో ఒకసారి చూద్దాం. 4 భుజాల కొలతలు మరియు ఒక కర్ణం పొడవునిచ్చినప్పుడు చతుర్భుజాన్ని నిర్మించడం. ఏమంటున్నాడు? 4 భుజాల కొలతలు మరియు ఒక కర్ణం పొడవు ఇచ్చినాడు. సో అంటే మనం ఒక్కసారి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో చూడండి. 4 భుజాలు రఫ్గా గీసుకుందాం. 4 భుజాలు ఇచ్చాడు, 4 ఇచ్చాడు, ఏదో ఒక కర్ణం ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ బి సి డి చతుర్భుజం అనుకుందాం. 4 భుజాలు మనకు అందుబాటులో ఉన్నాయి, వీటి కొలతలు. నెక్స్ట్ ఏంటి? ఒక కర్ణం కూడా తెలుసు. ఏ కర్ణము? కర్ణాలు ఏంటి, ఏమేమి ఉంటాయి మనకు? ఏసీ కానీ బీడీ కానీ. సో ఏసీ కర్ణమే తెలుసు అనుకుందాం. అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ముందు త్రిభుజ నిర్మాణం పూర్తి చేసే విధంగా కొనసాగించి తరువాత 4వ శీర్షాన్ని గుర్తిస్తామని ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు మనకు త్రిభుజ నిర్మాణం పూర్తి చేయడానికి ఏవేవి అనుకూలంగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఏబి బిసి ఏసి ఈ 3 తెలిసినా త్రిభుజ నిర్మాణం చేయవచ్చు. ఏంటంటే ఏబి బిసి ఏసి, లేదా ఏడి సిడి ఏసి ఈ 3 కొలతలతోటే త్రిభుజ నిర్మాణం చేయవచ్చు. ఏ పద్ధతిలో చేస్తాము? భుజము భుజము భుజము, గుర్తుంది కదా? భుజము 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 త్రిభుజ నియమం ఆధారంగా ముందు ఒక త్రిభుజాన్ని పూర్తి చేసి ఆ తరువాత 4వ శీర్షాన్ని మనం గుర్తిస్తాం. గుర్తించి మిగిలిన 2 శీర్షాల నుండి ఆ 4వ శీర్షాన్ని కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా మనం చతుర్భుజ నిర్మాణాన్ని చేసుకుంటాం ఇక్కడ. ఓకే, అయితే మన సమస్య చూసినట్లయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది, కంటిన్యూ చేయొచ్చు. సో ఫస్ట్ సమస్యకి వెళ్ళిపోదాం. చూడండి, ఏబిసిడి చతుర్భుజంలో ఏబి 4.5 సెంటీమీటర్లు, బిసి 5.5 సెంటీమీటర్లు, సిడి 4 సెంటీమీటర్లు, ఏడి 6 సెంటీమీటర్లు మరియు ఏసి 7 సెంటీమీటర్లు. ఒకసారి ముందు మనం రఫ్గా చూసుకుంటే మనకిచ్చిన కొలతలో ఏవి త్రిభుజ నిర్మాణానికి అనుకూలంగా ఉన్నాయో చూస్తాం ఫస్ట్. సో చూడండి, ఏబిసిడి చతుర్భుజం కదా, రఫ్గా గీస్తున్నాను నేను. ఇది ఏబిసిడి చతుర్భుజం. ఓకే, 4 భుజాలు ఇవి. ఏబి బిసి సిడి ఏడి ఇచ్చాడు, ఏసి ఇచ్చాడు. మనం ఇందాక చర్చించుకున్న మాదిరిగానే ఏసీ పొడవు ఇచ్చాడు. సో ఇప్పుడు మనం త్రిభుజం అంటే ఇక్కడ ఏ 2 త్రిభుజాలు కనిపిస్తున్నాయి మనకు? త్రిభుజము ఏబిసి కనబడుతుంది, త్రిభుజము ఏడిసి కనబడుతుంది. కాబట్టి మనం ముందు త్రిభుజం ఏడిసి కానీ త్రిభుజం ఏబిసి కానీ నిర్మించుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఏబిసి నిర్మిద్దాం. ఎట్లా నిర్మిస్తాం చూడండి, రఫ్గా ముందు చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ ఏబి ఎంత? 4.5 సెంటీమీటర్లతోటి రేఖాఖండం గీసుకుంటాం. తర్వాత బిసి 5.5 కాబట్టి బి కేంద్రంగా 5.5 సెంటీమీటర్లతోటి చాపరేఖ గీసుకుంటాం. అట్లాగే ఏసి కదా, మనకు కావాల్సిన ఏబి బిసి ఏసి. ఏసి ఏ కేంద్రంగా చేసుకొని 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీసుకుంటాం. ఈ చాపరేఖల ఖండన బిందువు ఏంటి మనకు? సి. ఏసి బీసీల ద్వారా గీసాం కాబట్టి ఇది సి. సో ఆ సి బిందువుని మనం ఏసి బీసీలకు కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం? ఇప్పుడు 4వ శీర్షం డిని గుర్తించాలి. దానికోసం మనకు మిగిలిన కొలతలు ఏంటివి? సిడి ఏడి. సో ముందుగా
ఏ కేంద్రంగా చేసుకొని ఏడి 6 సెంటీమీటర్లు కాబట్టి ఏ కేంద్రంగా చేసుకొని 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపాన్ని, అట్లాగే సిడిలో సి అందుబాటులో ఉంది కాబట్టి సి కేంద్రంగా చేసుకొని 4 సెంటీమీటర్లుతో చాపరేఖలు గీసి ఆ చాపరేఖల ఖండన బిందువుని మనం డిగా గుర్తిస్తాం. ఆ తదుపరి ఏడి సిడిలను కలుపుకుంటాం. ఈ విధంగా మనం చతుర్భుజాన్ని నిర్మించుకుంటాం. 4 భుజాలు ఒక కర్ణము ఇచ్చినప్పుడు చతుర్భుజ నిర్మాణం చేసే విధానం ఇది. సో ఒకసారి మనం నిర్మాణానికి వెళ్ళిపోదాం. ఇక చూడండి, ఏబి 4.5, బీసీ 5.5, సిడి 4, ఏడి 6 మరియు ఏసీ 7 సెంటీమీటర్ల చొప్పున ఇవ్వబడింది. సో నిర్మాణ క్రమం స్టార్ట్ చేద్దాం. సో మొదట ఏం చేస్తాం, ఏబి 4 సెంటీమీటర్లు ఉండునట్లు 4.5 సెంటీమీటర్లు ఉండునట్లు ఒక రేఖాఖండం గీస్తాము. ఏబి 4.5 సెంటీమీటర్లు కాబట్టి ముందు ఏ బిందువును గుర్తించుకొని 4.5 సెంటీమీటర్ల పొడవుతో రేఖాఖండం గీసి ఆ చివరి బిందువును బిగా గుర్తించాం. ఇప్పుడు బి కేంద్రంగా 5.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తాము. తర్వాత ఏసీ కావాలి కాబట్టి ఏ కేంద్రంగా 7 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తాము. ఇది ఏబి, బీసీ, ఏసీ తీసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ చాపరేఖల ఖండన బిందువే మనకు సి అవుతుంది. సో చాపరేఖల ఖండన బిందువును సిగా గుర్తించి ఏం చేస్తాం, మనం ఏసీలను బీసీలను కలుపుతాం. ఏ కామాసీలను ముందు కలిపి బి కామాసీలను కలుపుతున్నాం. చూడండి, ఇప్పుడు త్రిభుజం ఏర్పడుతుంది కదా. ఓకే, ఇప్పుడు 4వ శీర్షం గుర్తించడం కోసం మనకు మిగిలినవి సిడి, ఏడి. కాబట్టి ముందుగా ఏ కేంద్రంగా 6 సెంటీమీటర్లు, ఏడి తీసుకుంటే ఏ కేంద్రంగా 6 సెంటీమీటర్లు. ఆ తర్వాత సిడిలో సి అందుబాటులో ఉంది కాబట్టి సి కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఇంకో చాపరేఖను గీస్తాము. గీసి ఈ చాపరేఖల ఖండన బిందువు ఏంటి, మనకి ఇప్పుడు కావాల్సిన 4వ శీర్షము డి కాబట్టి డి అని గుర్తిస్తాము. డి గుర్తించిన తర్వాత ఇప్పుడు ఈ డిని మనం సికి మరియు ఏకి కలిపేస్తాము. చూడండి, ఏడీలను కలుపుతున్నాం, సిడీలను కలుపుతున్నాం. ఈ విధంగా మనం ఏబిసిడి చతుర్భుజాన్ని నిర్మించుకున్నాము. ఓకే, సో ఈ విధంగా మీరు కావాలంటే మళ్ళీ ఒక్కసారి కూడా రిపీట్ చేసి చూసుకోవచ్చు. నిర్మాణ క్రమం మీరు రాసుకోవడానికి వీలుగా చూడండి. ఇది నిర్మాణ క్రమంలోని సోపానాలు, స్టెప్స్. ఏ విధంగా మనం నిర్మించింది వరుసగా రాసుకుంటూ పోతే సరిపోతుంది. ఇందులో ఈ విధంగా స్టెప్స్ వచ్చాయి. ఓకే, ఆ తర్వాత రెండవ సమస్య. పిక్యూఆర్ఎస్ చతుర్భుజంలో పిక్యూ 3.5 సెంటీమీటర్లు, క్యూఆర్ 4 సెంటీమీటర్లు, ఆర్ఎస్ 5 సెంటీమీటర్లు, పిఎస్ 4.5 సెంటీమీటర్లు, క్యూఎస్ 6.5 సెంటీమీటర్లు. సో పిక్యూఆర్ఎస్ చతుర్భుజము అన్నాడు. మరి పిక్యూఆర్ఎస్ చతుర్భుజంలో మనకు ఇవ్వబడిన దాంట్లో కర్ణం ఏమై ఉండొచ్చు చూడండి ఒకసారి. అసలు పిక్యూఆర్ఎస్ చతుర్భుజంలో కర్ణాలు ఏముంటాయి, పిఆర్ ఉంటుంది, క్యూఎస్ ఉంటుంది. సో మరి మనకు పిఆర్ అందుబాటులో ఉందా, క్యూఎస్ అందుబాటులో ఉందా చూడండి. ఓకే, కనబడుతుంది, మనకి ఇక్కడ కనబడుతుంది కదా, క్యూఎస్ అందుబాటులో ఉంది. ఒకసారి పిక్యూఆర్ఎస్ ని మనం రఫ్గా గీసుకున్నట్లయితే పిక్యూఆర్ఎస్ లో పిఎస్ అందుబాటులో ఉంది, క్యూఎస్ అందుబాటులో ఉంది. సో క్యూఎస్ అందుబాటులో ఉంది కాబట్టి మనం ఫస్ట్ క్యూఆర్ఎస్ త్రిభుజము కానీ పిక్యూఎస్ త్రిభుజము కానీ నిర్మించుకోవాలి. కాబట్టి నేను ఫస్ట్ పిక్యూఎస్ త్రిభుజం నిర్మించడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి పిక్యూఎస్ త్రిభుజ నిర్వహణ దిశగా సాగుతున్నాను. ఫస్ట్ పిక్యూ కాబట్టి పిక్యూ ఎంత, 3.5 సెంటీమీటర్లతోటి మనం రేఖాఖండం తీసుకుంటాం. ఆ తర్వాత క్యూఎస్, పిక్యూ ఇక్కడ ఆర్ వస్తుంది, ఇక్కడ ఎస్ వస్తుంది కాబట్టి క్యూఎస్ ఎంత 6.5 సెంటీమీటర్లు కాబట్టి 6.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖ గీస్తాం. ఆ తర్వాత ఏమనుకున్నాం, పిఎస్
PQSలో PQ గీసాం, QS చాపం గీసాం. ఇప్పుడు పిఎస్ ఎంత మనకు 4.5. కాబట్టి P కేంద్రంగా 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీసి ఈ చాపరేఖ లకడన బిందువు ఎస్గా గుర్తిస్తాము. ఇప్పుడు పిఎస్ క్యూఎస్లను కలిపితే మనకు PQS చతుర్భుజంలో PQS త్రిభుజం ఏర్పడింది. ఇప్పుడు ఆర్ కనుక్కోవడం కొరకు మనకు అందుబాటులో ఉన్న మిగిలిన రెండు కొలతలు ఏంది? QR, RS. సో క్యూఆర్లో క్యూ అందుబాటులో ఉంది కాబట్టి క్యూ కేంద్రంగా చేసుకొని క్యూఆర్ పొడవైన 4 సెంటీమీటర్లు వ్యాసార్థంగా తీసుకొని ఒక చాపరేఖ గీస్తాం. అదేవిధంగా ఆర్ఎస్లో ఎస్ అందుబాటులో ఉంది కాబట్టి ఆర్ఎస్ పొడవైన 5 సెంటీమీటర్లు వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీస్తాం. ఈ రెండు చాపరేఖల కండి బిందువు ఇప్పుడు మనకు ఆర్ అవుతుంది. సో ఎస్ఆర్ కలుపుతాము, క్యూఆర్ కలుపుతాము, మనకు కావాల్సిన చతుర్భుజం ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం చతుర్భుజం నిర్మించిన తర్వాత నిర్మాణ క్రమం రాయాల్సి ఉంటుంది. కాబట్టి ముందు మనం ఏం చేస్తాం, చతుర్భుజ నిర్మాణం చూద్దాం. ఫస్ట్ చూడండి, PQ 3.5 సెంటీమీటర్లు, QR 4 సెంటీమీటర్లు, RS 5 సెంటీమీటర్లు, PS 4.5 సెంటీమీటర్లు, QS 6.5 సెంటీమీటర్లు. సో నిర్మాణం స్టార్ట్ చేద్దామా? చూడండి, నిర్మాణ క్రమం పైన స్క్రోల్ అవుతుంది, కింద నిర్మాణం జరుగుతుంది. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ PQ 3.5 సెంటీమీటర్లు ఉన్నట్లు రేఖాఖండం గీసుకుంటాము. సో ఏంటి, ఫస్ట్ P బిందువు గుర్తించి 3.5 సెంటీమీటర్ల పొడవు రేఖాఖండం గీసి స్కేల్ సహాయంతో ఆ తర్వాత చివరి బిందువును క్యూగా గుర్తిస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్యూ కేంద్రంగా 6.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపరేఖను గీస్తాం. ఆ తదుపరి పిఎస్ కావాలి కాబట్టి పిఎస్ పొడవైన 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో P కేంద్రంగా మరొక చాపరేఖను గీసి ఈ చాపరేఖల ఖండన బిందువునే మనం ఎస్గా గుర్తించుకుంటాము. సో గుర్తించి తదనంతరం ఏం చేస్తాం, పిఎస్ క్యూఎస్లను కలుపుకుంటాం. P, S అదేవిధంగా Q, S కలుపుకుంటే PQS త్రిభుజం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఆర్ శీర్షము గుర్తించవలసి ఉంది. సో ఆర్ కలిగి ఉన్న శీర్షాలు ఏంది, ఆర్ఎస్, క్యూఆర్. సో క్యూఆర్లో క్యూ అందుబాటులో ఉంది కాబట్టి క్యూ కేంద్రంగా క్యూఆర్ పొడవు అంటే 4 సెంటీమీటర్ల పొడవుతో ఒక చాపరేఖ, ఆర్ఎస్లో ఎస్ అందుబాటులో ఉంది కాబట్టి ఎస్ కేంద్రముగా ఆర్ఎస్ పొడవైన 5 సెంటీమీటర్ల పొడవుతో ఒక చాపరేఖ గీసి ఈ చాపరేఖల ఖండన బిందువుని ఆర్గా గుర్తిస్తాము. ఇప్పుడు క్యూఆర్లను ఎస్ఆర్లను కలుపుకుంటే మనకు PQRS చతుర్భుజ నిర్మాణం పూర్తవుతుంది. పూర్తయింది కదా? ఓకే, మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి దాన్ని ప్లే చేసి చూడొచ్చు. ఒకటి నిర్మాణ క్రమం చూద్దాం. చూడండి, చేసిన నిర్మాణంలోని ప్రతి సోపానం చక్కగా వివరించాల్సి ఉంటుంది. మనం ఏ క్రమంలో నిర్మాణం చేస్తే అదే క్రమంలో మనం ఏం చేశామో పాయింట్ వైజ్గా రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు మూడవ నిర్మాణం చూద్దాం. సమాంతర చతుర్భుజం ABCDలో AB 6 సెంటీమీటర్లు, BC 4.5 సెంటీమీటర్లు, BD 7.5 సెంటీమీటర్లు. ఓకే, సో చూడండి, మనకు మూడే కొలతలు ఉన్నాయి కదా. ABCDలో ఏమేమి ఉంటాయి కర్ణాలు, AC, BDలు. సో కర్ణం ఏమి ఇచ్చాడు మనకు, BD కర్ణం ఇచ్చాడు కదా. సో BD కర్ణం ఒక్కటే ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్
ఏబి 6 సెంటీమీటర్లు ఒక భుజం ఇచ్చాడు, బీసీ 4.5 ఇంకొక భుజం ఇచ్చాడు. మరి ఏ విధంగా చేయాల్సి ఉంటుంది? సో సమాంతర చతుర్భుజం అంటే మనం ఒకసారి రఫ్ ఫిగర్ గీసుకొని ఎట్లా ఉంటుందో ఆలోచించుకోండి. ఏబిసిడి ఈ విధంగా సమాంతర చతుర్భుజం ఉంటే ఏబి పొడవు ఎంత ఉంటుందో సిడి అంతే ఉంటుంది. కాబట్టి ఏబి 6 కాబట్టి ఏబి ఎంత ఉంటుందో సిడి అంతే, కాబట్టి రెండు కూడా 6 సెంటీమీటర్లు. అట్లాగే బీసీ 4.5 ఇచ్చాడు, బీసీ ఎంత ఉంటే ఏడి అంత ఉంటుంది, కాబట్టి బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు 4.5 సెంటీమీటర్. ఇప్పుడు నిర్మాణం ఏ క్రమంలో చేస్తామో చిత్రపటం గీద్దాం. ఫస్ట్ ఏంది మనకు ఏవే అందుబాటులో ఉన్నాయి? ఇప్పుడు కర్ణం ఏమి ఇచ్చాడు? బీడీ ఇచ్చాడు. బీడీ ఇచ్చాడు కాబట్టి ఏబిడి త్రిభుజం నిర్మించుకుందాము కదా. బీసీడి నిర్మించినా పర్లేదు. సో నేను ఏబిడి తీసుకుంటున్నాను. ఏబిడి కావాలంటే ఏబి, నెక్స్ట్ కర్ణము బీడి, నెక్స్ట్ భుజము ఏడి. ఈ మూడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి నిర్మిద్దాం. ఫస్ట్ ఏబి 6 సెంటీమీటర్లు గీస్తాము. ఆ తర్వాత బీడి కాబట్టి బీడి 7.5 కాబట్టి బి కేంద్రంగా 7.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో డి ఇటువైపు వస్తుంది కదా, చాపరేఖ గీస్తాము. నెక్స్ట్ ఏబిబిడి అయిన తర్వాత ఏడి అనుకున్నాం కదా, మిగిలింది ఏడి కాబట్టి ఏ కేంద్రంగా 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తాము. సో ఏంటిది? ఈ చాపరేఖల ఖండ బిందువు డి. కాబట్టి ఏడిని బీడీని కలిపితే మనకు ఏబిడి త్రిభుజం ఏర్పడ్డది. ఇప్పుడు మళ్ళీ ఇక కావాల్సింది సి శీర్షము. సో సి శీర్షము కలిగి ఉన్న కొలతలు ఏంటివి? సిడి బీసీ. సో బీసీలో మనకు బి అందుబాటులో ఉంది కాబట్టి బి కేంద్రంగా బీసీ పొడవైన 4.5 సెంటీమీటర్లతో ఒక చాపరేఖ. అట్లాగే ఏడీలో డి అందుబాటులో, సిడిలో డి అందుబాటులో ఉంది కాబట్టి డి కేంద్రంగా సిడి పొడవైన 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీసి ఈ చాపరేఖల ఖండ బిందువుని సిగా గుర్తిస్తాం. ఇప్పుడు బీడీని, బీసీని, డీసీని కలిపేస్తాం. ఈ విధంగా మనకు చతుర్భుజ నిర్మాణం పూర్తయింది. ఇది సమాంతర చతుర్భుజం అన్నాడు కాబట్టి ఇచ్చింది ఏబిసిడి సమాంతర చతుర్భుజ నిర్మాణం పూర్తయింది అని రాస్తాం. సో నిర్మాణం చూద్దాం. చూడండి, ఏబి ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్లు, బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్లు మరియు బీడి 7.5 సెంటీమీటర్లు. సో ఈ కొలతలతోటి మనం చతుర్భుజ నిర్మాణం స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏబి బీడి ఏడీలతో నిర్మిద్దాం. సో ఏబి 6 సెంటీమీటర్లు కాబట్టి 6 సెంటీమీటర్ రేఖాఖండం గీస్తాం. నెక్స్ట్ బి కేంద్రంగా 7.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, ఆ తర్వాత ఏ కేంద్రంగా 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీసి ఈ రెండు చాపరేఖల ఖండన బిందువుని డిగా గుర్తిస్తాం. ఏడీలను కలుపుతాం, ఆ తర్వాత బీడీలను కలుపుతాం. ఆ నెక్స్ట్ ఏం చేస్తాం? బి కేంద్రంగా బీసీ పొడవైన 4.5 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, డి కేంద్రంగా సిడి పొడవైన 6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీసి ఈ చాపరేఖల ఖండ బిందువును సిగా గుర్తించుకుంటాము. ఇప్పుడు బీసీలను డీసీలను కలుపుతాం. ఆ విధంగా ఏబిసిడి సమాంతర చతుర్భుజ నిర్మాణం పూర్తయింది. చూడండి బాబు, ఇది మీకు సరిగ్గా ఎలా ఉంది? దీర్ఘ చతురస్రం లాగే ఉంది కదా. మీరు కావాలంటే స్కేల్ సహాయంతో లేదా కోణమాని సహాయంతో
కోణాలు కొలిసి చూసుకోండి. ఏ కోణం, బి కోణం, సి కోణం, డి కోణం. 4 కొనాల్సిన అవసరం లేదు. ఒక కోణం 90 డిగ్రీలు అయినా కూడా ఇది దీర్ఘచతురస్రం అవుతుంది కదా. కాబట్టి ఏ దగ్గర కోణం కొలిసి చూడండి, 90 డిగ్రీలు వస్తుంది. ఇది దీర్ఘచతురస్రం. మరి ఎలా దీర్ఘచతురస్రం వచ్చింది మనకు అంటే, దీర్ఘచతురస్రం కూడా సమాంతర చతుర్భుజమే కదా. ఆ విధంగా మనకు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ప్రతి దీర్ఘచతురస్రం ఒక సమాంతర చతుర్భుజమే అని. సో పోతే మనకు నిర్మాణ క్రమం చూడండి. ఇది నిర్మాణ క్రమం. ఏంటి నిర్మాణ క్రమం ఏంది? ఫస్ట్ మనం ఏ విధంగా అయితే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామో అదే విధంగా మనం నిర్మాణాన్ని పూర్తి చేసి సోపానాలు రాసుకుంటాం. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇది ఎఫ్ పడింది, డి 4వ సమస్య. ఇది సమచతుర్భుజం అంటే రాంబస్ లో ఏ సమచతుర్భుజం అది? NICE అనే సమచతుర్భుజంలో NI 4 సెంటీమీటర్లు మరియు IE 5.6 సెంటీమీటర్లు ఇచ్చి రాంబస్ గీయండి అన్నాడు. సో మరి మనకు రాంబస్ అంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి, 4 భుజాలు సమానంగా ఉంటాయి. ఈ విధంగా 4 భుజాలు సమానంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఇది ముందు ఇది ఏ చతుర్భుజం మనకు? NICE లో ఏ కొలత ఇచ్చాడు మనకు? NI ఇచ్చాడు 4 సెంటీమీటర్లు. అంటే మరి 4 భుజాల కొలతలకు సమానమే కాబట్టి అన్ని కొలతలు ఇచ్చినట్లే కదా. కాబట్టి రాద్దాం, NI ఈజ్ ఈక్వల్ టు IC ఈజ్ ఈక్వల్ టు CE ఈజ్ ఈక్వల్ టు NE ఈజ్ ఈక్వల్ టు ఎంత? 4 సెంటీమీటర్. ఆ తర్వాత ఒక కర్ణము ఏమిచ్చాడు? ఏ కర్ణం ఇచ్చాడు? IE కర్ణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 5.6 సెంటీమీటర్లు. సో ఇప్పుడు ఒకసారి మనం చూసుకుంటే NIE CIE అనే 2 త్రిభుజాలు ఏర్పడ్డవి. కాబట్టి ముందు ఏదో ఒక త్రిభుజం, నేను NIE తీసుకుంటున్నాను. NIE త్రిభుజాన్ని నిర్మించి ఆ తర్వాత C శీర్షాన్ని గుర్తించదలుచుకున్నాను. కాబట్టి ఏం చేస్తాం? ఫస్ట్ NI 4 సెంటీమీటర్లు ఉన్నట్లు రేఖాఖండం గీస్తాం. NI ఆ తర్వాత N కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపరేఖ గీస్తాం, ఎందుకంటే NE అందుబాటులో ఉంది కాబట్టి. నెక్స్ట్ IEలో I అందుబాటులో ఉంది కాబట్టి I కేంద్రంగా IE పొడవైన 5.6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీసుకుంటాం. ఈ చాపరేఖల ఖండ బిందువే E కదా. ఇప్పుడు NEని IEని కలుపుకుంటాం. కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఈ ఖండ బిందు ఇది I కదా. ఇప్పుడు మిగిలిన శీర్షము C. దానికోసం CEICలలో C శీర్షం లేదు మనకు. సో ICలో I కేంద్రంగా IC పొడవైనటువంటి 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, CEలో ఈ కేంద్రంగా CE పొడవైన 4 సెంటీమీటర్లతోటి మరొక చాపమును గీసి ఈ ఖండ బిందువుని Cగా గుర్తించుకొని CICEలను కలుపుకుంటాం. ఆ విధంగా మనకు NICE రాంబస్ ఏర్పడుతుంది. సో కాబట్టి మనం ముందు నిర్మాణం చూద్దాం. చూడండి నిర్మాణ క్రమం చూడండి ఏ విధంగా వస్తుంది.
ముందు ఫస్ట్ భుజం ఎన్ఐ కదా గీసుకున్నాం, 4 సెంటీమీటర్లు ఉన్నట్లు ఎన్ తోటి ప్రారంభించి 4 సెంటీమీటర్ల రేఖాఖండం గీసి చివరి బిందువుని ఐగా గుర్తిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం, ఎన్ఐఈ ఉంది కాబట్టి ఐ కేంద్రంగా 5.6 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, ఆ తరువాత ఎన్ కేంద్రంగా 4 సెంటీమీటర్లతో వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తాము. ఈ చాపరేఖల ఖండన బిందువే మనకు ఈ అవుతుంది కదా. కాబట్టి ఈగా గుర్తిస్తాం. గుర్తించిన తర్వాత ఏం చేస్తాం, త్రిభుజ నిర్మాణం చేస్తాం. అంటే ఎన్ఈ ఐఈలను కలుపుతాము. ఎన్ఈని కలిపి ఒక భుజము, ఐఈలను కలిపి ఒక భుజము నిర్మిస్తాము. ఆ తరువాత ఇక మనకు సి కావాలి కాబట్టి సిఈఐసిలలో ఐసిలో ఐ అందుబాటులో ఉంది కాబట్టి ఐ కేంద్రంగా 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను, అట్లాగే సిఈలో ఈ అందుబాటులో ఉంది కాబట్టి ఈ కేంద్రంగా సిఈ పొడవైన 4 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖను గీస్తాము. ఇప్పుడు ఈ చాపరేఖల ఖండ బిందువే మనకు కావాల్సిన 4వ శీర్షము సి అవుతుంది. సో సిని గుర్తించిన తర్వాత మనం చేయాల్సిన చివరి పని సిఐలని సిఈలను కలుపుతాము. సో ఆ విధంగా మనకు ఎన్ఐసిఈ రాంబస్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది సరిగ్గా చతురస్రం లాగే వచ్చింది. కావాలంటే మీరు ఇక్కడ ఎన్ దగ్గర కోణంని లెక్కించండి, అక్కడ 90 డిగ్రీలు ఉంటుంది. అంటే మరి ఈ రాంబస్లో ఒక కోణం 90 డిగ్రీలు కాబట్టి ఇది చతురస్రం అవుతుంది కదా. అంటే చతురస్రం ఎందుకు వచ్చింది, ప్రతి చతురస్రం కూడా ఒక రాంబస్సే కాబట్టి ఇక్కడ ఇచ్చిన రాంబస్ మనకు చతురస్రం అయింది. కాబట్టి మనం చెప్పొచ్చు కదా ప్రతి చతురస్రం కూడా ఒక రాంబస్ అవుతుంది అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఈ అభ్యాసంలోని 4 నిర్మాణాలు చేశాము. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మనం కొత్త రకం నిర్మాణంతో ఇంకో అభ్యాసం ప్రారంభిద్దాం. అంతవరకు బాయ్.